ఛానల్స్ లోను న్యూస్ పేపర్స్ లోను బాగా పాపులర్ అయినట్టున్నావు భూమి. ఆ మహాతల్లేనండి, ఆ మహాతల్లే. హాస్పిటల్ నుంచి నా బావని ఇంటికి తీసుకొచ్చింది కూడా ఈ మహాతల్లే. చూడండి అపూర్వ గారు, నేను అడిగిన వాళ్ళ నుండి మాత్రమే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మధ్యలో వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది పరిచయం అయినా ప్రశ్న అయినా. అర్థమవుతుందా? అవును భూమి, ఎందుకు నువ్వు హాస్పిటల్ నుంచి మీ నాన్నగారిని అంత సడన్ గా షిఫ్ట్ చేయించావు? అక్కడ కూడా అటాక్ జరిగింది ఏసీపీ గారు. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? అపూర్వ గారు, నో ఇంటర్ఫియరెన్స్. ఒక విషయం నాకు 2 సార్లు చెప్పాలంటే మహా చిరాకు. సారీ ఎస్పీ గారు. ఈ సారీ కూడా జాగ్రత్తగా కాస్ట్లీ శారీలా వాడాలి. ఉంది కదా అనని టేబుల్ క్లాత్ లా ఉతికేయకూడదు. సో హాస్పిటల్లో కూడా మీ నాన్నగారి మీద అటాక్ జరిగింది. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకుని షిఫ్ట్ చేశానంటావు. అవును మేడం. మరి హాస్పిటల్లో అటాక్ జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? గెస్ట్ హౌస్ లో అటాక్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఎలాంటి రిజల్ట్ లేదు. మళ్ళీ కొత్తగా అదే కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనం ఏంటని అనుకున్నాను. మీరు చెప్పింది పాయింటే. మొత్తానికి హాస్పిటల్ ఇల్లు ఏది వదలలేదంటే మీ నాన్నగారికి సీరియస్ థ్రెట్టే ఉంది. నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అది సరే, ఇల్లు సేఫ్ అనుకుని తీసుకొచ్చారు. వాడెవరో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? తీసుకున్నాను మేడం. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సీసీ కెమెరా పెట్టాను. గుడ్ జాబ్. రండి మేడం, చూపిస్తాను. పద. ఎక్కడ? అదిగోండి మేడం. నైస్. రాజేందర్ మేడం, అందులో ఉన్న ఫుటేజ్ కలెక్ట్ చేసి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం రివైండ్ చేసి చూపించు. ఈ గ్లౌజులు మాత్రమే కాస్త డీటెయిల్డ్గా కనపడుతున్నాయి. కానిస్టేబుల్స్ మేడం, ఈ గ్లౌజుల్ని చూడండి. ఇలాంటివి చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయేమో వెతికి తీసుకురండి. అలాగే మేడం.
ఇప్పటికీ ఈ ఇంట్లో ఒకరు మిస్ అవుతున్నారు. మా వారు మేడం బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మేడం క్లోజ్ దొరికింది మేడం, కాకపోతే ఇది ఒకటి దొరికింది. అది మా వారి క్లౌజే. ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. ఈ గ్లౌస్ మీదేనా? నాదే. దేనికి వాడుతుంటారు? డీజిల్ని కార్లో ఫిల్ చేయడానికి, కార్ క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాను. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. ఈ గ్లౌజ్ నీకు ఎక్కడ దొరికింది? అక్కడ గోడ దగ్గర పడుంది మేడం. గోడ దగ్గరే ఎందుకు పడింది కృష్ణప్రసాద్ గారు? బహుశా నేను మర్చిపోయి కార్ మీద పెట్టుంటాను, అది గాలికి అక్కడ పడి ఉంటుంది. అయినా ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఈ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగింది? మీ బావగారి మీద మరోసారి అటాక్ జరిగింది. మీతో మాట్లాడాలి. ఓసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సరేనా? అలాగే. లెట్స్ గో.